బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. పాదకాస్తం చదవనట్లే పాదకాస్తము చెప్తామా? జై గురుదేవ్. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాదబిందుకళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణ పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వకిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధికం తికయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ వృషీక దేహమన చతుష్క్య పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుర్విచుత్ విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం
చిత్కలా పరిపూర్ణమంతర చిత్సమాధి నిరీక్షణం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమ స్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మని జాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ మానసాంతర్భావయేద్గురు పాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురుదేవ్. జయ గురుదేవ్. ఇప్పుడు బాడినటువంటి గురుపాదకాస్తవానికి జ్ఞాన స్వరూప్ గారు వ్యాఖ్యానం రాశారు. అది ఆల్రెడీ గ్రూప్లో పెట్టాం. అది తీసుకోండి, ప్రింట్ తీసుకుంటే 86 పేజీలు ఉంది. అది ఒక పేజీలో 2 పేజీలు వచ్చేటట్టు చేసుకుంటే 48 పేజీలకో అంతకు 43 పేజీలకు వస్తుంది. దాన్ని మళ్ళీ రాత్రిపూట భద్రాద్రి రామశతకం అయిపోయి నుంచి అవుదాం. జయ గురు. అందరూ మ్యూట్ చేసుకోండి. జయ గురమ్మ మ్యూట్ చేసుకోండి. నేను అది ఏ నేను విలక్షణమైన సర్వసాక్షి అవ్వాలి. విలక్షణమైనటువంటి సర్వసాక్షి అవ్వాలి. కాలత్రయాబాధ్యుడై భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత బంధించబడిన వాడై ఉండాలి. నిన్ననే వచ్చింది అది, మళ్ళా అటు నుంచినే మొదలు పెడుతున్నాం. నేను ఆ సర్వసాక్షి అయినటువంటి బ్రహ్మనిష్టాలో బ్రహ్మాకారముక్తిని పొందినటువంటి వారిని నేనే అనే స్థితికి వచ్చిన తర్వాత కాలత్రయాబాధ్యుడై భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత బంధించబడని వాడై ఇస్తారు. ఇది పోస్ట్ ఇస్తాం. హోస్ట్ ఇచ్చిన చూస్తాను తప్ప ఎవరైనా వస్తే ఎంటర్ చేయి. నేను 3 కాలాల చేత బంధించబడిన వాని ఉండాలి. కాలాతీతుడినై ఉండాలి. నేను అది అనేటి విలక్షణమైనటువంటి సర్వసాక్షి స్థాయిలో నేనే బ్రహ్మను అనే స్థితిలో 3 కాలముల చేత బాధింపబడిన వాడై ఉండాలి. భూతకాలం తలుచుకొని దుఃఖించడం కానీ, భవిష్యత్తును తలుచుకొని ఆశపడడం కానీ ఉండకూడదు. అవుతుందా లేదా అనే ఆందోళన కానీ లేదు. వర్తమానంలో కూడా లేనివాడు అవ్వాలి. వర్తమానంలో ఉన్నాను, భవిష్యత్తును గురించి ఆశ లేదు,
గడిచిపోయిన దాని గురించి దుఃఖము లేదు. ఇప్పుడున్నానంటే ఇప్పుడు ఉండే దాంట్లో అయినా కూడా మళ్ళీ వ్యవహరించేటువంటి ఇది ఉంటుంది కాబట్టి తాను వ్యవహారాలకు అన్ని వ్యవహారాలకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. వర్తమానంలో కూడా లేనివాడై ఉండాలి. అశరీరుడై ఉండాలి. భూతకాలం వద్దు, ఆలోచనలు వద్దు, భవిష్యత్తు వద్దు, ఊహలు వద్దు. నిత్య వర్తమానంలో ఉండని ఒకసారి ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడేమంటున్నాము అంటే ఈ వర్తమానంలో కూడా ఉండకూడదంటే నీవు లేనివాడివి కావాలని అర్థం. బాధ్యుడై ఆ పరమశివుడే, ఆ సద్గురువే, ఆ అశరీరి గురువే, ఆ దేశికేంద్రుడే శివుడని ఎందుకంటున్నారు? ఆ శివుడే గురు రూపమై చెప్పకుండా ఎవరెరుగు ఈ బోధ? ఆ శివుడే గురు రూపంలో వచ్చి బోధ ఎరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వర్తమానంలో కూడా నీవు ఉండకుండా లేనివాడివై అశరీరుడై ఉండాలి. ఆ త్రికాలాబాధ్యుడై ఉండాలి. ఆ పరమశివుడే, ఆ సద్గురువే, ఆ శరీర గురువే వచ్చి చెప్తున్నాడు. అందుకని ఆ పరమశివుడే నేను అనే భావము పొందెదునని సర్వదా మననం చేయవలెను. దీనివలన ఏమవుతావు అంటే ఘనరూప అఖండ ఎరుక అవుతావు. ఘనరూప అఖండ ఎరుక అంటే వ్యష్టి భావం పోయి సమిష్టి భావంలో సమిష్టికర్త అయినటువంటి ఆ శివుడే నేను అనే భావంతో నువ్వు ఉంటే నువ్వు వేరుగా ఎదురుగా ఉన్న ఇంకొకటి వేరుగా సర్వ ప్రాణికోటిలో ఉన్నటువంటి ఖండాఖండములుగా ఉన్నటువంటివన్నీ వేరుగాను, జగత్తు వేరుగాను, అన్నీ కనిపించే దృశ్య ప్రపంచం ఇవన్నీ ఏమీ ఉండవు ఇంకా. ఏమీ లేనటువంటి సమిష్టికర్తగా ఉన్న ఘనరూప అఖండ ఎరుకగా ఉన్నటువంటి శివుడు నేనేననే ఆ ఘనరూప అఖండ ఎరుక అవుతావు. ఇంకా ఖండాఖండములుగా వ్యాప్తి చెంది సకల పంచభూత సృష్టి జరిగినటువంటి వాటిలో ఆ భావనలో లేకుండా సర్వ చైతన్యము ఒక్కటే. జీవునికున్నటువంటి ఎరుక, సమిష్టికున్నటువంటి ఘనరూప అఖండ ఎరుక, వ్యాప్తం చెందని స్థితిలో ఉన్నటువంటి పరమశివుడి స్థితిలో ఉన్నటువంటి ఎరుక. అది వ్యాప్తం అయిన తర్వాత మళ్ళా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి, మళ్ళీ జగత్ సృష్టి ఇవన్నీ. ఆ అఖండ ఘనరూప అఖండ ఎరుక అవుతావు. మననం చేయడం వల్ల ఎరుకే ఉంటుంది కాబట్టి మననము నిధిధ్యాస మానేస్తే ఆ మరణము నిధిధ్యాస కూడా ఎరుకలోనివే కాబట్టి అది మానేస్తే బయలవుతుంది. మననం చేస్తే ఏ వస్తువును నీవు మననం చేస్తావో ఆ వస్తు రూపం అవుతావు. ఇక నమశివాయ అంటే యా ఆకాశ బీజము, వాయు బీజము, సి అంటే అగ్ని బీజము, మా అంటే జల బీజము, నా అంటే పృథ్వీ బీజము. వెనక నుంచి నమశివాయ అంటే నా కాటి నుంచి అటువైపు కాకుండా ఇటువైపు నుంచి చెప్పాడు. యా అంటే ఆకాశ బీజం, వా అంటే వాయు బీజం, సి అంటే అగ్ని బీజం, మా అంటే జల బీజం, నా అంటే పృథ్వీ బీజం. పిండాండంలో చెప్పినప్పుడు నమశివాయ పంచభూతాలతో పోల్చి పంచభూతముల యొక్క తత్వములతో నుండి క్రమముగా విడుదల చేసి అది ఓముగా చెప్పాము. పిండాండంలో చెప్పినప్పుడేమో దీనిలో పంచభూతాలకు పోల్చి మళ్ళీ దాని నుంచి ఒక్కో దాని నుంచి విడుదల చేసి అది ఓం అని చెప్పాం. ఓం నమ శివాయ. ఈ సృష్టికి ఓం కారణం గనుక ముందుగా ఓంకార రూప బ్రహ్మ జ్ఞానం పొందాలి. సృష్టికి కారణమైనటువంటి ఓం కాబట్టి ముందుగా ఓంకార రూప బ్రహ్మ జ్ఞానం పొందాలి. ఇక్కడ ఓం అనేది పక్కన పెట్టి ప్రారంభంలో చెప్పిన నమశివాయలోని 5 అక్షరాలు ఓంతో కలిసి 6 అక్షరాలు అవుతాయి. ఆ ఓంతో కలిసి 6 అక్షరాలు అవుతాయి. ఆ సున్నా బిందువేమో అక్షరం కింద లెక్క కాదు కాబట్టి ఓంతో కలిపి 6 అక్షరాలు అవుతాయి. 5 అక్షరాలతో పంచాక్షరి అన్నారు. ఈ పంచాక్షరిలో మంత్రము, మంత్రార్థము, మంత్రాతీతము ఉండాలి. మంత్రాతీతం అనేది ఎక్కడా అద్వైతంలో లేదు. మంత్రాతీతం అనేది అచలంలోని మంత్రం కూడా దీంట్లోనే చెప్పుకున్నాం కాబట్టి ఎరుకలో మంత్రము కూడా లేదు. అద్వైతంలో మంత్రాతీతం అనేది లేదు. మనవాత్ త్రాయతే ఇది మంత్రః అనేదేమో మంత్రం అనే పదానికి అర్థం సంస్కృతంలో. మనవాత్ త్రాయతే ఇది మంత్రః. గురువు గారు ఉపదేశించిన మంత్రంను మననం చేస్తే రక్షింపబడతాడు.
మననాత్ అన్న నా మననాత్ మననాత్ మనవాత్ అన్న. మననాత్ షేడ్ ఇట్లా టేబుల్ మీద పెట్టుకుంటే దాని మీద లైట్ రిఫ్లెక్ట్ అయ్యి షేడ్ మననాత్ త్రాయతే ఇది మంత్ర. గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని మననం చేస్తేనే ఆ మంత్రంతో రక్షింపబడతాడు. గురువు గారి మంత్రాన్ని మననం చేయాలి. మంత్రము అంటే మననం చేయబడేది ఏదైతే ఉందో అది మంత్రంగా ఉండాలి అని. ఈ లక్షణాలతో మోక్షం వస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మంత్రాతీతం అన్నాం గనుక మననం మానాలి. మంత్రాతీతం ఆఖరుగా ఏంటి? మంత్రము, మంత్రార్థము అది నిర్ణయం అయిపోయిన తర్వాత మంత్రార్థం కూడా నిర్ణయం అయిపోయినటువంటి స్థితిలో తాను కూడా ఉన్నాడు కాబట్టి, తాను గురువు ఇద్దరు ఉండరు కాబట్టి, ఈ మంత్రం ఏదైతే చెప్పారో దాని అతీత స్థాయిలోకి పోయిన తర్వాత ఇంకా మంత్రం ఉండదు కాబట్టి మంత్రాతీతము అన్నాము. కనుక మననం అనేది మానాలి. మననం దాటిన స్థితి ఇంకది. ఈ అచల సిద్ధాంతమునకు వచ్చేసరికి ఇప్పుడు చెప్పే మంత్రం ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనే విషయంతో చెప్తున్నారు. అచల సిద్ధాంతముకు వచ్చేసరికి ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం ఏం చెప్తున్నారంటే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనే విషయంతో చెబుతున్నారు. కనుక ఎరుక నుంచి విడుదల పొందాలి. ఓంలోకి వెళ్తే ఓం కూడా ఎరుకే కదా. ప్రణవము, నాదము, బిందువు. ఈ నమశివాయ అనేటువంటిది కళలు, నాదు, బిందు కళలు ఇప్పుడు ఈ పద్ధతిలో చెప్పడం లేదు. అచల బోధకు వచ్చేసరికి మామూలుగా ఇప్పుడంటే వస్తే వాళ్ళు ఆ సిద్ధాంతంలో మళ్ళీ నేర్చుకుంటూ పోతారులే, కాలయాపన లేకుండా ఇస్తున్నారు. కానీ అప్పుడు ఈయనైతే సాధకుడయ్యి ఇక ఆ మంత్రం నిర్ణయార్థం స్థితికి వచ్చిన తర్వాత అట్లా అంటే సాధకుడుగా ప్రారంభంలో నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా ఏదైతే మన అద్వైతంలో ఉన్నటువంటి నేను సమిష్టికర్త అయినటువంటి నేను ఈశ్వరుడు ఒకటే, నేను బ్రహ్మన్ అనే స్థితిలోకి మహావాక్య విచారణ స్థాయికి పోయిన తర్వాత ఉపదేశం ఇచ్చేవాళ్ళు. అప్పట్లో అంటే 100 సంవత్సరాల క్రితం ప్రారంభంలో అంతా కూడా గురువులంతా అట్లా శిష్యుడు సాధకుడు స్థితిలో నుంచి దాటుకున్న తర్వాతనే ఇచ్చేవాళ్ళు. కాబట్టి అప్పుడు వాళ్ళని మొత్తం ఆ విడుదల స్థితిలోకి వచ్చేయాలి. అందుకని ఈ సాధనలన్నీ నీకు అవసరం లేదు, ఇంకా సాధనల స్థితి దాటిపోయింది కాబట్టి, సాధకుడి స్థితిలో నుంచి నేను బ్రహ్మన్ అనే స్థితిలోకి వచ్చాడు కాబట్టి ఇంకా అక్కడ దాటించడమే అప్పట్లో అది. కాబట్టి అప్పుడు ఆ ఓంలోకి కాబట్టి ఎరుక నుంచి విడుదల పొందాలి. ఓంలోకి వెళ్తే ఓం కూడా ఎరుకే కదా. ప్రపంచం నాదము, బిందువు. ఓం ప్రపంచం అనేదేమో నాదము, ఓం అనేది బిందువు. ఈ నమశివాయ అనేటువంటిదేమో కళలు, నాద బిందు కళలు. ఇప్పుడు ఈ పద్ధతిలో చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చెబుతున్నామంటే నకారం అనేటువంటి బీజం వలన పంచ ప్రాణేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నకారం నుండి పుట్టినవి అంటే వీనికి నకారం సంకేతం. దీనికి రీసెర్చ్ అవసరం లేదు. అక్షరాలన్నీ కూడా మంత్రాలతో కూర్చున్నటువంటి సంకేతాలు. నా అనేటువంటిది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకు, దశేంద్రియములకు సంకేతంగా చెప్పారు ఈ నా అనేటువంటిది. మకారం అనే బీజం వలన మనస్సు, శికారం అనే బీజం వలన బుద్ధి, వాకారము అనే బీజం వలన దశ ప్రాణములు అంటే పంచప్రాణములు, ఉపప్రాణములు కలిపి దశ ప్రాణములు, యకార బీజం చేత సత్వ రజస్తమో గుణాలు వచ్చినాయి. ఇప్పుడు ఇది కాదు అనే నిరపేక్ష పద్ధతిగా మనం ప్రయాణం చేయాలి. ఏది కాదు ఏది నిజం అనే పద్ధతిలో కానివన్నీ తీసేసుకుంటూ విడుదల పొందాలి, ప్రయాణం చేస్తే. కనుక ఇప్పుడు ఏం చేయాలి అంటే పంచాక్షరి మంత్రం అనేటువంటి నమశివాయలో నా అనే పదానికి, నా అనేదానికి మంత్రార్థం ఏమంటే దశేంద్రియములు మంత్రాతీతం అంటే దశేంద్రియములకు అధిగమించడం, ఆ 10 ఇంద్రియాలను అధిగమించడం. దశేంద్రియముల యొక్క వ్యాపారమును, జ్ఞానమును, కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టాలి. ఆ దశేంద్రియాల యొక్క వ్యాపారమును,
జ్ఞానమును, కర్తృత్వ భోక్తృత్వాలను కూడా విడిచిపెట్టాలి. ఈ 10 ఇంద్రియాలు ఏంటివి? పైన చెప్పారు కదా! ఇప్పుడు చెప్పినటువంటి దశేంద్రియములు సంకేతంగా చెప్పారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు సంకేతంగా చెప్పారు. వాటి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 2 అదేమో గుర్తిస్తున్నటువంటి ఆ జ్ఞానేంద్రియాలన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి ఇది. ఈ కర్మేంద్రియాలేమో ఆ తెలుసుకున్న దాని ఆదేశంతో పనిచేస్తున్నటువంటివి 2 కలిసి. ఆ 2 లేకపోతే ఇంకా ఇక వేరేదేందీ లేదు. వాసనాక్షయం అయిపోతుంది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అటువంటి ఆ పదానికి అర్థం ఏమిటి అంటే, దశేంద్రియములు మంత్రాతీతం అంటే దశేంద్రియములను అధిగమించడం. ఆ 2 లేనటువంటి స్థితి. దశేంద్రియముల యొక్క వ్యాపారములను అంటే దాని యొక్క పనులను, జ్ఞానమును, కర్తృత్వ భోక్తృత్వాలను. దశేంద్రియాల్లో ఒకటేమో జ్ఞానేంద్రియాల జ్ఞానము, ఆ ఎరుక. కర్తృత్వ భోక్తృత్వములు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. కర్తృత్వం లేదు కాబట్టి దానివల్ల వచ్చే ఫలితాలను అనుభవించే భోక్తృత్వం కూడా లేదు. ఆ 2 అవి విడిచిపెట్టాలి. మకారమేమో మంత్రము, మనస్సు మంత్రార్థము. మనస్సు అనే ఎరుక లేకపోవడము మంత్రాతీతము. మకారం అనేది మంత్రము, మనస్సు ఏమో మంత్రం యొక్క అర్థము. మనస్సు అనే ఎరుక లేకపోవడమే మంత్రాతీతము. శికారం మంత్రము, బుద్ధి మంత్రార్థము. శికారం అనే మంత్రమేమో బుద్ధి అనే మంత్రార్థము. బుద్ధి అనే ఎరుక లేకుండా పోవడము మంత్రాతీతము. ఆ బుద్ధి కూడా విశ్లేషించి ఏది నిర్ణయించినటువంటిది కూడా లేదు ఇంకా. మనసు ఉంటే మనసు యొక్క విషయాలనే బుద్ధి అనేది విశ్లేషణ చేస్తుంది. బుద్ధి కూడా లేదు. బుద్ధి అనే ఎరుక కూడా లేకపోవడమే మంత్రాతీతం. వాకారము మంత్రము అనేది దశవాయువులు. 10 వాయువుల యొక్క వాకారం మంత్రం అంటే దశవాయువుల యొక్క మంత్రార్థం. దశవాయువు చలన పద్ధతి లేకుండా పోవడం మంత్రాతీతము. ఆ దశవాయువు చలన పద్ధతి లేకుండా పోవడం అనేది మంత్రాతీతము. చలన పద్ధతిలో అంటే అది జరుగుతూ ఉంది కానీ వాయువుల యొక్క చలనశీలత వల్లే ప్రాణేంద్రియాలతో సహా శరీరంలోని అవయవాలన్నీ చలనం కలుగుదానికి ప్రాణము ఇదే కలగజేస్తుంది అనుకోండి వాయువు. ఆ కలగలేకుండా అంటే వాటిపైన ఏది అది దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి నువ్వు ఎరుకపరచుకోవాల్సిన పని లేదు. ఎరుకలో దాన్ని ఈ వాయువులన్నీ తిరుగుతున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి అన్నా కూడా అది నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నా కూడా ఇవి తిరుగుతూనే ఉన్నాయి. గాఢ నిద్రావస్థలో నువ్వు పడుకొని ఉన్నప్పుడు కూడా వాయువులు ఆడుతూ ఉన్నాయి. ఆ వాయువులు మళ్ళా శరీరం అంతటా వ్యాపిస్తున్నాయి. వాటి పనులు ప్రాణానికి సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నాయి గాఢ నిద్రావస్థలో కూడా. కానీ అక్కడేం దాన్ని గమనించేటువంటి ఎరుక అనేవి లేదు. అక్కడ గమనించే ఎరుక లేదు. యకారం మంత్రము త్రిగుణములు, త్రిపుటులు మంత్రార్థము. యకారం అనే మంత్రం త్రిగుణములు, త్రిపుటులు మంత్రార్థం. ఆ త్రిగుణములు, త్రిపుటులు లేకుండా పోవడమేమో మంత్రాతీతం. ఆ త్రిగుణములు, త్రిపుటులు కూడా లేకుండా పోవడమే మంత్రాతీతం. ఈ విధంగా ఇదంతా అతీత పద్ధతి. ఇదంతా అతీత పద్ధతి. ఓంకారం మంత్రము, నాద బ్రహ్మము మంత్రార్థము, నిశ్శబ్ద బ్రహ్మము మంత్రాతీతము. ఈ విధంగా సకల ఎరుకల నుండి విడుదలై అతీత పద్ధతిలో బయలై ఉండటమే పరమపదము. సోహం అంశః శివః సోహం అంశ దేవాయ నమః అని ఓ శ్లోకం ఇచ్చాడు ఇక్కడ. సోహం అనేటువంటి హంస నీ అంతఃకరణ ప్రతిఫల ప్రకాశంగా ఏదైతే ఉందో అది నేనదే అదై ఉన్నాను అనేటువంటి ఉనికిని చాటుకుంటూ తనకు తానైనటువంటి ఉనికి స్ఫురణ మాత్రంగా ఉన్నదేదో అది సోహం. అంతకు మించి ఇక దిగలేదు. ఆ సోహం అనేటువంటి హంస ఏదైతే గాలి పీల్చుకోవడం వదలడం అనేటువంటి ప్రక్రియ ఉందో నీ అంతఃకరణ ప్రతిఫల ప్రకాశంగా ఏదైతే ఉందో అంతఃకరణం యొక్క ప్రతిఫల ప్రకాశంగా
ఆ సోహం అనే పీల్చుకోవడం వదలడం అనేటువంటి ప్రాణవాయువులది ఉంది. దాని ఏదై ఉన్నాను అంటే నేను అదే ఉన్నాను దాని మీద అనేటువంటి ఉనికిని, నేననే ఉనికి, దాని వల్లనే ఉనికిని చాటుకుంటూ ఉన్నాం. నేననేటువంటి ప్రాణంతో కూడినటువంటి ఎరుకలో ఉండి నేను అనే ఉనికిని చాటుకుంటూ తనకు తానైనటువంటి ఉనికి స్ఫురణ మాత్రంగా ఉన్నదేదో, ఆ గుర్తు ఏదైతే ఉందో, నేనుగా ఉన్నాననే స్ఫురణ ఉన్నదేదో అది సోహం. అంతకు మించి ఇక దిగలేదు. దిగితే అసత్య నేను అయిపోతుంది. సత్య నేనుగా ఉంటే ఆ ఏదైతే నేననే స్ఫురణలో ఉందో ఆ స్ఫురణలోంచి కిందికి దిగితే నామరూపాత్మకమైనటువంటి అసత్య నేనుగా అయిపోతుంది. శరీరం నేను, జగత్తు నేననే భావనలో ఉండిపోతుంది. దానికంటే ఆ సోహం భావనలో ఉన్నటువంటి నేననే స్ఫురణ కలిగి ఉన్నప్పటికీ ఈ నామరూపాత్మక నేను కాకుండా ఏదైతే చైతన్యంగా ఉండి గుర్తుపడుతోందో, గుర్తిస్తోందో ఆ నేనుగా అవుతుంది. దిగితే అసత్య నేనుగా అవుతుంది. అలా శుద్ధ అంతఃకరణలో ఒక ఐడియల్ కండిషన్‌లో ఐడియల్ కండిషన్ అంటే ఎటు కాకుండా ఏమంటారు దాన్ని తెలుగులో అనాలంటే ఐడియల్ కండిషన్ అంటే ఏ వైపుకు లేకుండా ఉండడము అంటే తటస్థంగా ఉండడం. ఐడియల్ కండిషన్ అంటే తటస్థ స్థితి తెలుగులో. అలా శుద్ధ అంతఃకరణలో ఒక ఐడియల్ కండిషన్‌లో అంటే తటస్థ స్థితిలో ఒక మానవ దేహంలోకి వచ్చేసరికి శుద్ధమైనటువంటి చైతన్యం ఆ అంతఃకరణ ప్రతిబింబంలో సోహం అని అజపాపూర్వకమైనటువంటి స్ఫురణ, తన ఉనికిగా తాను ఉన్నట్లుగా ఉండేటువంటి స్ఫురణ, అదే సోహం జ్ఞానం. శుద్ధమైనటువంటి అంతఃకరణలో ఉండి ఒక ఐడియల్ కండిషన్‌లో అంటే తటస్థ స్థితిలో ఉండి ఓ మానవ దేహంలోకి వచ్చేసరికి శుద్ధమైనటువంటి చైతన్యంగా ఉన్నది. ఆ అంతఃకరణ ప్రతిబింబంలో, అంతఃకరణ అనేది ప్రతిబింబమే కాబట్టి సమిష్టి చైతన్యం బింబం అయితే వ్యష్టి చైతన్యమే ప్రతిబింబం. ఆ ప్రతిబింబంలో సోహం అని గాలి పీల్చుకొని విడుస్తున్నటువంటి ఆ స్థితి అజపాపూర్వకమైనటువంటి స్ఫురణ. అజపా అనేది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ఇది. ఆ అజపాపూర్వకమైనటువంటి స్ఫురణ, తన ఉనికిగా తాను ఉన్నట్టుగా ఉండేటువంటి స్ఫురణ, తన ఉనికిగా తాను ఉండేటువంటి స్ఫురణ. అంటే తాను అనేటువంటి గుర్తెరుగుతున్నది సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నదే తానుగా ఉన్నది అనే తాననే గుర్తు మాత్రమే అక్కడ. శరీర భావంతో లేకుండా తటస్థ స్థితిలో ఉన్నటువంటి నేను, అదే సోహం జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరిది అంటే హంసది. ఈ హంస నిజానికి శివస్వరూపుడే. ఈ హంస అంటే అదే గాలి పీల్చుకుంటూ వెళ్తున్నటువంటి దాన్ని. ఈ హంస అనేదాన్ని ఆ నిజానికి ఎవరు అంటే ఆ హంస కూడా శివస్వరూపుడే. నిజానికి మహాకాశమే ఉంది. కుండలో చేరి ఘటాకాశమే తాను అనుకుంటున్నాడు. ఘటాకాశం నేను అనుకునేవాడే సోహం అంటున్నాడు. మహాకాశంగా ఉన్నవాడు సోహం అని అనడం లేదు. వాడు శివుడే అయి ఉన్నాడు. ఈ జ్ఞానం ఎవరిదంటే ఈ హంసది. నిజానికి ఈ హంస అనే జరుగుతున్నటువంటి అజపా గాయత్రి అంటే జపించకుండా జరుగుతున్నటువంటి మంత్రం అది. గాలి పీల్చుకోవడం, వదలడం అనేది జపించకుండానే లోపలికి, బయటికి జరుగుతున్నటువంటి మంత్రం. నిజానికి ఈ హంస అనేది ఏది అంటే ఆ శివస్వరూపుడే ఆ హంస అనేది. నిజానికి మహాకాశమే ఉంది అందులో. మహాకాశం మాత్రమే ఉంది. కుండలో చేరి ఘటాకాశమే తాను అనుకుంటున్నాడు. కుండలో చేరకుండా ఉంటే కుండలో కాదు, సమిష్టిలో ఉండేటువంటి మహాకాశమే ఉన్నది నిజానికి. కిందది ప్రతిబింబంగా వచ్చింది.
దాంట్లో ఉండకుండా ఈ కుండగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి ఈ కుండలో చేరి ఘటాకాశమే తాననుకుంటున్నాడు. ఘటంలో ఉన్నది, దాంట్లో ఉన్నది ఒకటే అయినప్పటికీ విభజన ఇక్కడ ఘటం అనేటువంటి ఆకారం పొందినటువంటి కొండ ఉంది కాబట్టి అనుకుంటున్నాడు. అట్లనే సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరత్వంలోంచి జీవుడుగా ఉన్నటువంటి తన శరీరము ఒక ఘటంగా భావించి దాంట్లో ఉన్నటువంటి ఎరుకతో సమిష్టి ఎరుకగా ఉన్నది నేనేనేది కనుక్కోకుండా తాను ప్రత్యేకంగా ఘటాకాశంగా తాను ఈ కొండలో ఉండే వ్యష్టిగా భావించబడుతూ ఉన్నాడు. ఘటాకాశమే నేననుకునేవాడే, ఈ ఘటాకాశం అంటే శరీరమే నేననుకునేవాడే సోహం సోహం అంటున్నాడు. మహాకాశంగా ఉన్నవాడు సోహం అని అనడం లేదు. మహాకాశంగా ఉండేవాడు అనడం లేదు. సర్వము ఒకడే అయి ఉన్నాడు. ఆ సోహం శివుడే అయి ఉన్నాడని ఇందాకే చెప్పారు కదా. ఘటమట మహాకాశములను విచారిస్తే, ఘటాకాశము మఠాకాశము మహాకాశములను విచారిస్తే ఘటమటాలు మిథ్యా సృష్టి వలన లోపల వెలుపల అనేది కలిగింది కానీ నిజానికి మహాకాశమే స్వతసిద్ధమై అన్ని కాలాల్లోనూ ఉంది. మహాకాశం అనేది అన్ని కాలాల్లోనూ స్వతసిద్ధమై ఉంది. ఈ ఘటమట ఆకాశాలు అనేటివి దానితో పడినటువంటి దాని యొక్క ప్రతిబింబాలుగా వచ్చినాయి. ఘటంగా ఉంటే ఘటనలో ఆకాశం ఉంది. ఒకవేళ ఘటనలో గనక ఘటం అనేది గనక పగిలిపోతే ఇక మళ్ళా వేరుగా లేదు, అక్కడ అడ్డుగా లేదు. అంతటా ఉన్నదే అక్కడ కూడా ఉన్నది. ఆ ఘటమట ఆకాశాలనేటి వాటిని విచారిస్తే ఈ రెండు కూడా మిథ్యా సృష్టి వలన లోపల వెలుపల అనేది కలిగింది కానీ లోపల వెలుపల అనే భావం కలిగింది కానీ నిజానికి అంతటా కూడా మహాకాశమే వ్యాప్తి చెంది ఉంది. దాంట్లో ఇవన్నీ వీటిల్లో ఉన్నది కూడా అది వేరుగా లేదు, వేరువేరుగా విభజించబడలేదు, ఉంది. విభజించబడినటువంటి భావం అంతా కింద ఘటాకాశంగా భావిస్తున్నాం అందే తప్ప దానికి లేదు, అంతటా ఒకటే ఉంది. నిజానికి మహాకాశమే స్వతసిద్ధమై అన్ని కాలాల్లోనూ ఉంది, అనంతమై ఉంది. అన్ని కాలాల్లోనూ అనంతమై ఉంది. ఘటాకాశం మఠాకాశం వలె పరిమితమై అనేకంగా లేదు. ఘటాకాశ మఠాకాశాలన్నీ ఏమో పరిమితమై ఉన్నాయి, ఒక పరిధిలో ఉన్నాయి, పరిమితమైనటువంటి పరిధిలో ఉన్నాయి. అది అట్లా కాదు, పరిమితం లేదు, అనంతమై ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంది. ఈ ఘటమటాకాశాలు అన్ని కాలాల్లోనూ లేవు, పరిమితమై ఉన్నాయి, అనేకముగా ఉన్నాయి. అవేమో అనేకంగా లేవు. అది మహాకాశం అన్నిటా ఒకటే ఉంది, వేరువేరుగా అనేటివి లేవు. పరిమితమై అనేకముగా లేదు. ఘటముతో సాపేక్ష జ్ఞానం లేదు, మఠముతో సాపేక్ష జ్ఞానం కూడా లేదు. మఠం అంటే సత్రము, సత్రము అంటే అనేక గదులు కట్టకముందు అంతా కూడా ఆకాశమే. గదులు నిర్మించకముందు మఠము లేదు, బయలుగా ఉంది. బయలులోనే ఒక రూములు గదులని కట్టి ఇండ్లు కట్టారు. కట్టిన తర్వాత దాండ్లలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మఠాకాశం అని. ఘటము కుండగా తయారైన తర్వాత ఆ కుండ అనే ఆకారం వచ్చిన తర్వాత దానిలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మఠాకాశం అన్నారు. కుండ తయారవ్వకముందు లేదు, అట్లాగే మఠం తయారవ్వకముందు కూడా లేదు. అంతటా ఒక్క మహాకాశమే ఉంటే దాంట్లో తయారు చేసేటువంటి వచ్చిన తర్వాత ఇది పరిమితమైనది, అంతకుముందు లేనిది. మఠాకాశము ఘటాకాశం రెండు కూడా అనేకంగా కట్టబడి అనేక గదులతో కట్టి మళ్ళీ దాంట్లో నిండి ఉన్నటువంటి దాంట్లో నిండి ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా మహాకాశమే అయినప్పటికీ మఠాకాశంగా పిలువబడుతోంది. అక్కడ ప్రత్యేకంగా ఒక ఆకారం కల్పించి ఒక పరిమితి కల్పించి మళ్ళీ దానికి గోడలు పెట్టి నిర్ణయించారు కాబట్టి ఆ ఆవరణ స్థితిలో ఉన్నటువంటి బయలు మఠాకాశంగా పిలువబడుతోంది. ఈ కుండ అనే ఆవరణలో ఉండే బయలు కూడా ఘటాకాశంగా పిలువబడుతుంది.
అలా మఠాకాశంగా ఉన్న గదులకు వంటగది అని, హాలని, పూజ గది అని, పడక గది అని పేర్లు మనం పెట్టాము. ఆ పేర్లు పెట్టాం మనమే. ఈ మహాకాశమే శివుడు. ఆ శివుడనే నేను. ఈ సోహం అనేది అంశే. ఆ హంస ఎప్పుడూ ఉంది. అంతఃకరణం ఉన్నప్పుడు ఏది సోహం అనే అజపంగా ఉన్నదో అదే అంతఃకరణ లేనప్పుడు అట్టి అజపం లేకుండా పోవును. సోహం అనే అజపము ఉండకూడదు. అదే శివస్వరూపం. అంతఃకరణ ఉన్నప్పుడేమో ఆ అంతఃకరణ ఉన్నప్పుడు ఏది సోహం అనే అజపంగా ఉన్నదో, ఆ సోహం అనే అజపమంత్రంగా ఉన్నదో అది అంతఃకరణ లేనప్పుడు, అంతఃకరణ ఉండే దాన్ని గుర్తిస్తోంది. అంతఃకరణ లేనప్పుడు అది అట్టి అజపం లేకుండా పోవును. సోహం అనే అజపము ఉండదు. అదే శివస్వరూపంగా ఉంటుంది. ఆ గాలి పోవడం, రావడం అనేదే హంసగా ఉన్నటువంటిదే శివస్వరూపంగా ఉంటుంది. హంస అంటే ఏమిటంటే హ అనే పురుషుడు, స అనే ప్రకృతి, సున్న అనేటువంటి లేని దానితో కలిసి, లేనటువంటి సున్నతో కలిసి మాయ కారణంగా చిత్ జడములుగా ఏవి ఉన్నాయో అవి కలిసిపోయాయి. ఈ హంస అనేదేమో పురుషుడు ఇక్కడ. త అనేదేమో ప్రకృతి. మధ్యలో ఈ లేని యొక్క సున్నా అనే బిందువుతో కలిసి హంస అనే పేరుతో మాయ కారణంగా మాయ చేత చిత్తుగాను జడములుగాను. అదేమో హ అనే పురుషుడేమో అక్కడ దేహ అనేటువంటి చిత్తంగా ఉంది కాబట్టి చిత్తుగా ఉంది అది. స అనేదేమో ప్రకృతితో కలిసి ఈ లేని యొక్క బిందువు అనే మాయతో కలిసిన తర్వాత జడముగా ఉంది. ఈ జడము ఆ పురుషుడనేటువంటి దేహి, ఆ పురుషుడనేటువంటి చిత్తు, ఈ జడము అనేటువంటి దేహము ఈ లేని దానితో కలిసిన తర్వాత చిత్తు జడములుగా ఏవైతే ఉన్నాయో అవి కలిసిపోయాయి. ఆ చిత్తు జడము కలిసిపోయి ప్రకృతి పురుషులు కలిసిపోయారు. శివ శివ శక్తులు కలిసిపోయినాయి. శివుడుగా ఉన్నది, శక్తిగా ఉన్నది 2 కలిసిపోయినాయి. 2 కలిసిన తర్వాత దానికి సంకేతంగానే హ, స కలిసిపోయినాయి. దేని చేత అంటే సున్నా అనే మాయ చేత. సున్నా అనే మాయ లేకపోతే ఆ 2 కలిసేది. ఆ 2 లేవు. వేరువేరుగా ఉన్నటువంటివి ఏర్పడి అది చిత్తుగాను, ఇది జడంగాను, మధ్యలో సున్నా అనే మాయ వల్ల 2 కలిసి ఉన్నాయి. అంటే దేని చేత అంటే సున్నా చేత. ఈ సున్నా అంటే ఏమీ లేదు. ఏమీ లేదనే దృష్టితో చూస్తే, ఆ ఏమీ లేదనే దృష్టితో చూస్తే సోహం అనే జ్ఞానం వచ్చింది. అహం అహం అనే స్ఫురణ వచ్చింది. అహం అనేటువంటి స్ఫురణ సత్యమా? అసత్యమా? సున్నతో కలిస్తే వచ్చింది కాబట్టి అసత్యమే. లేనెరుకే. అహం అనే స్ఫురణే నేననేది కాబట్టి, ఆ సున్నతో ఆ 2 కలవకపోతే, చిత్తు జడము కలవకపోతే ఇది లేదు. ఆ చిత్తు జడము కలవడానికి లేని బిందువు ఒకటి కలిసి, ఆ బిందువు వచ్చి దాన్ని రెండిటిని కలిపి, ఆ నేననేటువంటి అహం అనే స్ఫురణ కలిగింది. అహం అనేటువంటి స్ఫురణ సత్యమా? అసత్యమా? అంటే సున్నతో కలిస్తే వచ్చింది కాబట్టి అసత్యమే. లేనెరుకే. అహం అనే స్ఫురణ లేనిదిగా, లేనెరుకగా వచ్చింది. అది కలవకపోతే లేదు. అది కలిసింది కాబట్టే వచ్చింది. ఆ నేననే స్ఫురణ. కాబట్టి అహం అనే స్ఫురణ లేనెరుక. అదే లేనెరుకగా వచ్చింది మాయ చేత. నిజానికి మహాకాశము ఘటము చేత అవిచ్ఛిన్నం కాలేదు. నిజానికి మహాకాశంగా ఉన్నదేమో ఘటం అనే దాని చేత అవిచ్ఛిన్నం కాలేదు. ఘటం అనే దానితో సంబంధమే లేదు. మహాకాశం అనేది సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ బయలులోనే ఆ మహాకాశం అని చెప్పబడే దాంట్లోనే ఈ ఘటములు, మఠములు అన్నీ వచ్చినటువంటి ఏర్పడినాయి. ఏర్పరచుకున్నటువంటిది లేదు. నిజానికి అది లేకపోతే నిజానికి అది ఎప్పుడూ అవిచ్ఛిన్నంగానే ఉంది. అవిచ్ఛిన్నమేం కాలేదు. అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం అనేది అది లేదు. ఏకంగా ఒక్కటిగానే ఉందది.
అలా ఉత్తబట్ట బయలు ఏదైతే ఉన్నదో అదే పరమశివుడు. ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఉన్నదో స్వతసిద్ధంగా ఇవన్నీ ఏవి గాని ఏర్పడక ముందు ఏదైతే ఉన్నదో ఉత్తబట్ట బయలు అదే పరమశివుడు. అది ఘటాకాశ మఠాకాశాలుగా కానీ లోపల వెలుపలగా కానీ లేదు. ఆవరణతో కూడినటువంటి ఘటాకాశంగా మఠాకాశంగా లేదు అది. ఒక ఆవరణ ఉంటేనే దానికి ఘటాకాశం అనే పేరు, మఠాకాశం అనే పేరు. ఆ రెండూ నిర్మాణం కాకముందు కుండ లేదు, మఠము లేదు, ఆవరణే లేదు. ఆవరణ లేకుండా ఉంటే సర్వత్రా ఉన్నది ఏదైతే ఉందో సర్వత్రా ఉన్న బయలే అది. లోపల వెలుపల అనేది కానీ లేదు దానికి. లోపల వెలుపలగా లేదు. కింద పైన అని కానీ అష్టదిక్కులుగా కానీ ఏ విధంగానూ మారలేదు. కింద లోపల వెలుపల అనేది లేదు, కింద పైన అనేది లేదు. 8 దిక్కులుగా మారి దిక్కులు కానీ ఏ విధములుగాను మారదు. దిక్కులు అనేటువంటి ఈ పంచభూతాలతో కూడి ఇక్కడ నుంచి గమనిస్తేనే ఇక్కడ మాత్రమే ఉంటేనే పంచభూతాలకు నెలవై ఉన్నటువంటి జగత్తులో ఉంటేనే ఈ అష్టదిక్కులు. గగనములోకి శూన్యంలోకి చూస్తే దిక్కులే లేవు. దిక్కులు అనేటువంటి భూమి మీద నుంచి సూర్యుడు ఇటువైపు నుంచి కనబడుతున్నాడు కాబట్టి దీనికి తూర్పు దిక్కు, ఇటువైపు పోతే పడమటి దిక్కు, దానికి ఎడమ వైపు ఉన్నదేమో ఉత్తరము, దీని కుడివైపు ఉన్నది దక్షిణము, దీని మధ్యలో ఉన్నటువంటి దిక్కుల మధ్యలో ఉన్నటువంటి మూలలేమో ఇంకా మిగతా 4 దిక్కులు. 4, 4, 8 అష్టదిక్కులు అనేటివి ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ లేనే లేవు. దానికి దిక్కులుగా అనేది లేదు కదా. కాబట్టి కింద పైన అనేది కానీ తూర్పు పశ్చిమం అనేటువంటి ఈ 4, 4, 8 దిక్కులు కానీ ఏ విధంగానూ మారలేదు. అది అట్లాగే ఉంది, సర్వత్రా బయలుగానే ఉన్నది. కానీ అసత్యమైనవి కల్పించబడితే ఈ విధంగా ఆ విధంగా అనిపించేటివన్నీ కూడా సృష్టిలో వచ్చినాయి. సృష్టి వచ్చిన తర్వాతనే పంచభూతాత్మకం అయిన తర్వాతనే ఆ పంచభూతాత్మకమైన దాంట్లో వీటన్నిటిని మానవుడు గుర్తించి ఈ మానవ జన్మ ఎత్తినవాడే ఇవన్నీ పెట్టాడు కానీ ఎరుకతోనే ఏవేవి దిక్కులు అవన్నీ పేర్లతో సహా ఆ సృష్టి అనేది కూడా లేకుండా ఉన్న దాంట్లో లేనే లేవు. దిక్కులు లేవు, ఏమీ లేవు. ఆ దిక్కులన్నీ ఈ విధంగా కల్పించబడినవే. అష్టదిక్కులుగా కానీ పైన కింద కానీ ఏ విధంగానూ అదేం మారలే. ఈ అసత్యమైనవి కల్పించబడితే ఈ విధంగా అనిపించేటివన్నీ వచ్చినాయి సృష్టిలో. సృష్టి మిథ్య కనుక దానికి విభాగాలు లేవు. సృష్టి అనేది మిథ్య కాబట్టి దానికి విభాగాలు అనేటివి ఏమీ లేవు. ఎందుకంటే కొండ తయారు కాకముందు పూర్వ అభావము, కొండ పగిలిపోయిన తర్వాత ప్రధ్వంసాభావము. కొండ మిథ్య కనుక కొండ ఏనాడు లేదు. కాబట్టి ఎందుకంటే కొండ అనేది తయారు కాకముందు కొండే లేదు కాబట్టి దాంట్లో ప్రత్యేకంగా ఘటాకాశం అని చెప్పేదే లేదు, కొండే లేదు. కాబట్టి కుండ తయారే కాలేదు. కుండ అంటే జీవుడుగా భావించినటువంటి ఈ ఆవరణతో కూడినటువంటిది. ఆ కుండ అనేది ఆవరణే తయారు కాలేదనుకో. ఆవరణే తయారు కాకముందు ఏముంది? పూర్వాభావము. తయారైనిచ్చి కదా భావం ఏర్పడిండేది. తయారే కాలేదు, అభావంగా ఉంది, పూర్వాభావంగా ఉంది. మళ్ళీ తయారైన తర్వాత భావం వచ్చినది కొండ అని. కొండ పగిలిపోయాక ప్రధ్వంసభావం. కొండ పగిలిపోయింది, కొండ లేదు. అప్పటి వరకు కొండగా భావించావు, కొండలో ఆవరణలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశంగా భావించావు. కొండ పగిలిపోయిన తర్వాత కొండలో ఉన్న ఆకాశము, అప్పటి వరకు వ్యాప్తి చెందిన ఆకాశము రెండు ఒకటే, వేరుగా లేవు. కొండ అనే భావం ఉంటేనే కొండలో ఆకాశం అనే భావము ఉంటుంది. కొండ మిథ్య కనుక కొండ ఏనాడు లేదు. కొండ అనేది మిథ్య కాబట్టి ఏనాడు లేదు. అది ఉన్నట్లుగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి కొండ అనేదే మిథ్య కాబట్టి ఏనాడు లేదు. అప్పుడు కొండ ఏనాడు లేదు. కొండ నేను ఇందాక భావించినటువంటి కొండ, ఆ కొండలో ఘటాకాశం అనిండేది కూడా కేవలం నా భ్రాంతి.
నేను ఈ మిథ్యా భ్రాంతి చేత ఈ కుండ అనేది ఉండదని భావించిన. కుండ ఏనాడు లేదు అని అంటే, కుండే లేదు అని అంటే భావించేది లేదు. కుండ ఏనాడు లేదంటే అత్యంత అభావం. పూర్తి అత్యంతమైనటువంటి కుండే లేదు, కుండ లేదు, జగత్తు లేదు. మిథ్యగా ఏర్పడినటువంటివి ఇవి లేనే లేవు. లేనెరుక అనే బిందువు, ఆ బిందువు దీని రెండిటితో కూడి ప్రకృతిగా వచ్చినటువంటి దాంతో ప్రకృతి పురుషుడుగా ఏర్పడినటువంటి ఇవన్నీ వచ్చినాయి. ప్రపంచం వచ్చి దాంట్లో ఈ కేవలం భావన కలగడం వల్ల వచ్చింది. కాబట్టి అది అత్యంత అభావం. ఏది కొండే లేదు, ఏనాడు లేదు, కేవలం మిథ్య వల్ల నాకున్నట్లుగా తోచింది అని అనుకుంటే అత్యంత అభావం, పూర్తి అభావం. అది అత్యంత అభావము అన్నప్పుడు మహాకాశమే అన్ని కాలాల్లో ఉంది. అత్యంత అభావంతో కొండే లేదనుకుని ఇదంతా మిథ్యతో ఉంది అనుకుంటే, ఆ అత్యంత అభావం అన్నప్పుడు మహాకాశం తప్ప ఇంక వేరే ఆకాశమే తోచలేదు. మహాకాశమే అన్ని కాలాల్లో అదే ఉంది. అది తప్ప ఇంక రెండవది లేదు. ఇంక అది తప్ప రెండోదే లేదు. రెండోదంతా కూడా భ్రాంతి చేత తోచినవే. ఈ మహాకాశ దృష్టాంతముతోటి ఆ భ్రాంతి చేత తోచినవి అంటే నిజానికి మహాకాశం ఎప్పుడూ విచ్ఛిన్నము కాలేదు. ఎప్పటికీ కూడా అది ఎప్పటికీ స్వతసిద్ధంగా అట్లే ఉంది. దీనిలాగా ఈ ఏర్పాటు తయారు కావడము లేదా ధ్వంసం కావడము లేదా మళ్ళీ ఈ స్థితిగతులు పొందడం అనేటువంటి కేవలం మాయ చేత సృష్టించబడినవే అనే భావంతో ఇవే లేవు అని. అది ఎప్పటికీ కూడా అవిచ్ఛిన్నంగా ఉంటుంది. అది ఎప్పటికీ కూడా నాశనం చెందింది కాబట్టి అది మాత్రమే ఉన్నది. ఇవన్నీ మధ్యలో కేవలం కల్పించబడినటువంటి మిథ్య అనే అయితే అత్యంత భావం అన్నప్పుడు మహాకాశమే అన్ని కాలాల్లో ఉంది. అన్ని కాలాల్లోనూ అదే ఉంది. ఇంక అది తప్ప రెండవది లేదు. అది తప్ప రెండవది లేదు. ఈ మహాకాశ దృష్టాంతముతోటి బట్టబయలే ములుగుచ్చ సందులేక అంతటా నిండి నిబిడీకృతమై ఉంది అనేది ద్రాష్టాంతం. ఈ భావంతో, ఈ అత్యంతాభావంతో ఉంటే ఈ మధ్యలో వచ్చినటువంటి కొండ గాని, మధ్యలో వచ్చినటువంటి ఏవి కూడా లేవు. అవి కేవలం భ్రాంతి చేత ఏర్పడినవే. ఎప్పటికీ మహాకాశం అనేటువంటి బయలు తప్ప ఇక రెండోది ఏమీ లేదు అనే దృష్టాంతంతో అది తప్ప రెండోది లేదు అనుకుంటే, ఈ దృష్టాంతంతోటి బట్టబయలే ముల్లుగుచ్చ సందు లేకుండా అంతటా ఉంది. బట్టబయలే ఉంది. అదే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది అనేది దృష్టాంతం. ఈ ఉదాహరణలన్నీ దీనికి చెప్పినవే. అది మాత్రమే ఎప్పటికీ ఉంది. ముల్లుగుచ్చే సందుగులు లేకుండా అంతటా ఉన్నటువంటి బయలు మాత్రమే ఉన్నది. ఈ సృష్టితో సహా, పంచభూతాలతో సహా అన్నీ కూడా, ఈ అన్ని రకాలు కూడా ఆకాశం అనే ఆవరణలో ఏర్పడినటువంటి మిథ్యాభ్రాంతి చేత, మాయ చేత ఉన్నట్టుగా తోపింపబడినటువంటివి అని అది దృష్టాంతం. బట్టబయలందు లేనెరుక లేకుండా తోచింది. బట్టబయలు అనే దాంట్లో లేనెరుకే లేకుండానే తోచింది. అది లేనిది కనుక లేకుండా చేసుకుంటే బట్టబయలుకి ఏ లోపము రాలేదు. బట్టబయలందు లేనెరుకే లేకుండానే తోచింది. అది లేనిది కాబట్టి లేకుండా చేసుకుంటే ఆ లేనిదే తోచినటువంటి దాన్ని కళ ఏ విధంగా లేనిదని తెలిసిందో ఆ విధంగా ఈ లేనిదే తోచినది అని లేకుండా చేసుకుంటే బట్టబయలుకి ఏ దోషము రాలేదు. ఉంది అని భ్రాంతి చేత ఏర్పడినవన్నిటికీ వీటికి దోషం ఉంది కాబట్టి ఇవి ద్వయంగాను ఇవన్నీ ఏర్పడినాయి కాబట్టి దీనిలన్నిటికీ దోషాలు ఉన్నాయి. దానికి ఏది లేదు కాబట్టి అది ఏ రకమైనటువంటి మార్పు చేర్పులకు లోను కాలేదు కాబట్టి ఈ తోచిన దానివల్ల నీకు భ్రాంతి ఏర్పడింది తప్ప బట్టబయలుకి ఏ దోషము రాలేదు. లేనిదే ఉన్నట్లుగా తోచి వాటి యొక్క కార్యక్రమాలన్నీ జరిగినాయి. లేని దాంట్లోనే ఉన్నట్లుగా తోచి జరిగినట్టుగా వాటి యొక్క కార్యక్రమాలు జరిగినాయి. దానివల్ల ఏమైంది? బంధం కలిగింది. దానివల్ల బంధం కలిగింది. దానివలన సాధన చేశాము. మళ్ళీ దానివల్ల మళ్ళా
బంధాన్ని తొలగించుకోవడానికే ఈ సాధనలన్నీ చేశాం. ఆ బంధాన్ని తొలగించుకోవడానికి బంధాన్ని తొలగించుకున్నాం సాధన చేసి. తర్వాత ముక్తులయ్యాము. బట్టబయలుకి ఇవన్నీ తెలియవు. ఇవన్నీ చేసినవి, ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ తోచినాయి. ఆ తోచినటి వల్ల బంధం వచ్చింది. ఆ బంధం వల్ల ఎట్లా విడిపోవాలని చెప్పి నేను సాధన చేశాను. దానివల్ల బంధాన్ని తొలగించుకున్నాను. తర్వాత ముక్తున్నయ్యాను. ఇవన్నీ కూడా ఈ తోచిన వాడికే తప్ప బట్టబయలుకేమో ఇవన్నీ తెలియవు. నువ్వు చేస్తున్న చర్యలన్నీ కూడా ఏ దానితోనూ దానికి సంబంధం లేదు. నీవే ఈ కల్పించుకున్నటువంటి బంధాన్ని తొలగించుకోవడానికి సాధన చేశావు. నువ్వే ఈ కల్పించుకున్నటువంటి బంధాన్ని తొలగించుకున్నావు. తర్వాత ముక్తులయ్యావు. ఎట్లయినావు అంటే ఇదంతా గురువు వాక్యం చేత విచారణ జరిపి లేనిది ఇది అని తెలవడానికి, లేనిదే ఏర్పడిందని తెలవడానికే ఈ సాధన అంతా చేశావు. సాధన అంతా చేసి ముక్తునివి అయ్యావు. బట్టబయలుకేమో బట్టబయలు యథార్థ స్థితిలో ఉంది. ఏ దాంతోనూ సృష్టి ఏర్పడిన దాంతోనూ, దాంట్లో జీవుడుగాను వచ్చిన దాంట్లోనూ, ఇవన్నీ కల్పితమైన దాంట్లో కార్యకలాపాలు జరిగిన దాంతో కూడా దానికి ఏమీ సంబంధం లేదు. యథాతథంగా అట్లే ఉంది. బట్టబయలుకి ఇవన్నీ లేవు. ఏ రకమైనటువంటి దోషాలు కూడా లేవు. నిజానికి నీవే ఆ బట్టబయలై ఉన్నావు. ఈ సృష్టి స్థితిలయాలు కానీ, ఈ ఉపాధులతో ఉండడం కానీ, ఈ ఉపాధులు లేకుండా ఉండడం కానీ, ఇవన్నీ మాయాకల్పిత సృష్టిలో సాపేక్షంగా దానిని అనుసరించి చెప్పిన మాటలే ఇవన్నీ. సృష్టే లేదన్నప్పుడు ఏముంది? సంసారం ఉందా? దుఃఖం ఉందా? బాధ ఉందా? ఉపాధులు ఉన్నాయా? పంచభూతాలు ఉన్నాయా? తన్మాత్రలు ఉన్నాయా? అంటే కడపడికి ఇవన్నీ కూడా ఎరుక సంబంధమే. ఎరుకను పుట్టించే విషయమే. దీనిని అంశమంత్రం ద్వారా చెబుతున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా ఈ తొలగించబడి భుక్తులమైనాము, బంధాన్ని తొలగించుకున్నాము. ఇవన్నీ కూడా బట్టబయలుకేమీ తెలియవు. బట్టబయలు ఏమీ సృష్టించలే, ఏమీ భావించనులే. నిజానికి నీవే ఆ నిజానికైతే నువ్వు నిజం గ్రహించి నువ్వు ముక్తుడు అయిన తర్వాత, దీనితో లేకుండా అశరీరుడు అయిన తర్వాత నీవు ఆ బట్టబయలై ఉన్నావు. ఈ సృష్టి స్థితి లయలు కానీ, ఈ సృష్టి స్థితి లయము అయిందేటివి ఈ 3 రకాల 3 భావాలు. సృష్టి జరిగింది, మళ్ళీ స్థితి, మళ్ళీ లయము అనేది కానీ, ఈ ఉపాధులతో ఉండడం కానీ, ఈ శరీరాలతో నేనున్నాననే నేను కానీ, ఈ ఉపాధులు లేకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మాయాకల్పిత సృష్టిలో సాపేక్షంగా దానిని అనుసరించి చెప్పిన మాటలే. మాయాకల్పిత సృష్టిలో, ఆ మాయాకల్పిత సృష్టిలో ఏ విధంగా అది సాపేక్షకంగా అంతటా విస్తరించి భావించబడింది అనే దానిని అనుసరించి చెప్పినటువంటి మాటలే ఇవన్నీ. దాన్ని అనుసరించి ఇవన్నీ ఉన్నాయి, ఈ విధంగా వచ్చాయని చెప్పడం అంతా కూడా నిజానికి మళ్ళీ ఇవి లేనివని నిరూపించడం కోసమే. ఆ సృష్టి లేదన్నప్పుడు ఏముంది? సృష్టి లేదు, సృష్టి జరగలేదు. సృష్టి జరిగింది అనేది కేవలం లేనెరుక వల్ల భావించినది మాత్రమే. నిజానికి ఆ లేనెరుక అనేదే ఆ మాయ చేత కల్పించబడి ఆ ఫస్ట్ వచ్చినటువంటి సృష్టి చేయాలనే సంకల్పం కలిగినటువంటి ప్రథమంగా సంకల్పం కలిగిందే ఆ బ్రహ్మకు. ఆ కల్పనకు జరిగిండేదే ఆ మొట్టమొదటి కలిగినటువంటి ఎరుక. అంతకుముందు ఆ ఎరుక కూడా లేదు. ఆ ఘనరూపే ఎరుకే తోచి అది వ్యాప్తమై మళ్ళీ ఇవన్నీ కలగడానికి కారణమైంది అనే దాంతో అట్లా ఆలోచన చేస్తే సృష్టి లేదు అని అన్నప్పుడు ఆ సృష్టి జరగలేదు, సృష్టి అనే భావన లేదు, సృష్టికి కారణమైనటువంటి సంకల్పం చేయడానికి ఆ బ్రహ్మ లేదు, అన్నీ లేవు అన్నప్పుడు ఏముంది? ఇంకా ఆ భావన అది లేనప్పుడు, సృష్టి లేనప్పుడు సంసారము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, ఉపాధులు ధరించి ఉన్నాయి, అనేకంగా ఉన్నటువంటి శరీరాలుగా భావించేది లేదు, పంచభూతాలుగా భావించేటువంటి పంచభూతాత్మకంగా భావిస్తున్నవి లేవు, వాటికి కారణాలుగా ఏర్పడినటువంటి తన్మాత్రలు ఉన్నాయా అంటే అవి లేవు. అంటే కడపటికి ఇవన్నీ కూడా ఎరుక సంబంధమే. ఇవన్నీ ఉన్నట్లుగా తోచిందంతా కూడా కేవలం ఎరుక సంబంధంగానే తోచినాయి. ఎరుక లేకపోతే ఇవన్నీ లేవు.
ఎరుకను పుట్టించే విషయమే ఈ ఎరుకను పుట్టించే విషయమే ఇవన్నీ. ఎరుకను పుట్టించే విషయమే కాబట్టి దీనిని హంసమంత్రం అనే దాని ద్వారా చెప్తున్నాము. ఈ హంస అనే మంత్రం ద్వారా దీంతో ఏదైతే గాలి పీల్చుకుంటున్నటువంటి వెడుతున్నటువంటి దాంట్లో అదొక మంత్రంలా జరుగుతుండి నేననే స్ఫురణ కలిగితే ఆ నేననే స్ఫురణ కిందికి దిగితేనేమో దేహభావన, కిందికి దిక్కుండా ఉంటేనేమో నేను బ్రహ్మననే భావన, ఆ భావన కూడా లేకుండా ఉంటే సృష్టి జరగలేదు, నేను లేను, హంస లేదు, ఇవన్నీ లేనే లేవు అని నిరూపించే భావన. దేవాయ నమః అంటే దేవశబ్దము చేత ప్రకాశం యొక్క వ్యాపకత్వమును చెబుతున్నాం. దేవాయ నమః అని చెప్పారు ఇక్కడ. ఆ దేవాయ నమః దేవశబ్దం చేత ప్రకాశం యొక్క వ్యాపకత్వాన్ని, దేవ అంటే ప్రకాశము, ప్రకాశానికి కారణమైనది, దేవశబ్దం చేత ప్రకాశం యొక్క వ్యాపకత్వాన్ని చెబుతున్నాం. పరమాత్మ ప్రకాశమే వ్యాపిస్తే దేవ అంటాం. ఆ పరమాత్మ ప్రకాశం వ్యాపించడం వల్ల దాన్ని దేవ అంటున్నాం. ఏ ప్రకృతి శక్తిలో వ్యాపిస్తే ఆ ప్రకృతి యొక్క చైతన్యం శక్తిగా రూపాంతరం చెందినప్పుడు అది దేవత అయింది. దేవత అనేది ఎట్లా అయిందంటే ఈ పరమాత్మ ప్రకాశం అనేది వ్యాప్తి చెందితే దేవ అంటున్నాం. అది ఏ దేవ అంటున్నామంటే ఏ ప్రకృతి శక్తిలో అది వ్యాపిస్తే ఆ ప్రకృతి యొక్క చైతన్యం శక్తిగా రూపాంతరం చెందినప్పుడు అది దేవత అయింది. ఏ ప్రకృతి శక్తిలో కలిసిందో ఆ ప్రకృతి శక్తిలో మళ్ళా అది రూపాంతరం చెంది ఆ రూపాంతరం చెందినటువంటి ఆ ప్రకృతి శక్తి నడిపిస్తూ ఉన్నట్లుగా మనకు కనపడినప్పుడు అది దేవత అనే భావంతో చూసాం. భూమి అనే దాని ప్రకృతిలో ఓ శక్తి కలిసింది కాబట్టి ఆ శక్తి చేత ఈ భూమి తిరగడం అనేది చేస్తోంది. దాని మీద సృష్టికి కారణమైనటువంటి చెట్లు, ఈ సృష్టితో కలిసినటువంటి సృష్టి ఏర్పడినటువంటి స్థితిలో ప్రాణులు గీనులు ఏమీ లేకుండా ఏర్పడినటువంటి కేవలం తన్మాత్ర రూపంలో ఉండేది కార్యరూపం దాల్చితే ఆ కార్యరూపం దాల్చిన దాని మీదనే ఈ శక్తి ఏర్పడడం వల్లనే కార్యరూపం దాల్చింది. ఆ కార్యరూపం దాల్చినటువంటి భౌతికంగా ఉన్నటువంటి ఈ భూమి అనేటువంటి పదార్థం మీదనే అన్ని రకాలైనటువంటి జీవులు, చెట్టు చేమలు సర్వము ఏర్పడినాయి ఇక్కడనే. ఇది రూపాంతరం చెందినప్పుడు ఏమైందంటే అది దేవత అయింది. అది ఎందుకంటే దాంట్లో ఆ శక్తి కలిసింది కాబట్టి ఈ ప్రకృతి యొక్క శక్తితో దాని యొక్క పరమాత్మ ప్రకాశం కలిసింది కాబట్టి ఆ శక్తిగా తయారైనట్టుగా భావించబడే దేవత అనే భావంతో దేవత అయింది. ఆ దేవ అనే శబ్దంతో దేవుడు దేవత రెండు వచ్చాయి. ఆ దేవ అనే శబ్దంతో ఒకటి దేవుడేమో శక్తిగా ఉన్నటువంటి పరమాత్మ శక్తిగా ఉన్నటువంటి వ్యాపకంగా అయినటువంటి పరమాత్మ ప్రకాశమే దేవుడు. ఈ ప్రకృతితో కలిసిన తర్వాత దేవతగా వచ్చి ఈ ప్రకృతి అనే శక్తి ఆ శక్తితో ప్రకృతి కలిసి రెండు కార్యరూపం ధరించిన తర్వాత ఏర్పడిన ప్రకృతినేమో దేవత అన్నారు. దానికి కారణమైన దాన్ని దేవుడు అన్నారు, కార్యరూపం ధరించిన దాన్ని దేవత అని రెండు వచ్చినాయి. దేవుడి యొక్క శక్తి దేవత. ఆ దేవునికి ఏ శక్తి ఏదంటే ఈ దేవత అనే శక్తి కలిసి కార్యరూపం అయింది. వినాయకుడి యొక్క శక్తి సిద్ధి బుద్ధి. ఆ వినాయకుడి యొక్క శక్తి ఏంటంటే సిద్ధి బుద్ధి అనేటువంటి ప్రకృతులు రెండు. ఇద్దరు భార్యలు అని చెప్తారే, ఆ సిద్ధి ఒకటి బుద్ధి ఒకటి. సృష్టికర్త బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి. ఆ సృష్టికర్తగా బ్రహ్మం భావించినటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మానికి కలిసినటువంటి శక్తి ఏది అంటే సరస్వతి. రెండు కలవకపోతే కార్యరూపం ధరించేది లేదు, మళ్ళా మూడో భావన లేదు. కలిసిన తర్వాత ఈ వ్యాపకం చెందినటువంటి పరమాత్మ ప్రకాశంలో ప్రతిదానికి ఒక్కొక్క దానికి వాటి యొక్క శక్తిగా భావించినది తోడైన తర్వాతనే ఇవన్నీ ఏర్పడినాయి అని చెప్పడానికి ఇక్కడ వివరిస్తున్నాడు. పోషకర్త విష్ణువు యొక్క శక్తి ఏమో లక్ష్మి. లక్ష్మి పక్కకు తప్పుకుంటే విష్ణువు పరమశివుడే. సరస్వతి పక్క తప్పుకుంటే బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మం కూడా రాకముందు ఉన్నటువంటిదే ఉంది. ఈ శక్తులు కలిసిన తర్వాతనే సృష్టికి కారణమైనటువంటి వాటికి సంబంధించినవన్నీ కూడా దేవులు దేవతలుగా ఏర్పడినాయి. లేకపోతే అంతకుముందు బ్రహ్మము, ఆ బ్రహ్మం కాకముందు పరమశివుడుగా ఉన్నటువంటి
పరమాత్మ ప్రకాశం వల్ల సృష్టికి కారణమైనటువంటి 3 రకాల పోషణలు చేయడానికి ఈ 3 రకాలైనటువంటి 3 శక్తులతో ముగ్గురు కలిసి ముగ్గురు మూర్తులుగాను ఇవన్నిటిగా ఏర్పడినాయి. ఈ శక్తి కనుక లేకుంటే అవి కార్యరూపం ధరించేది లేదు. ఆ కార్యరూపం ధరించక ముందు, అవి ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రకాశ స్థితిలో ఉండేది కూడా లేదు. తప్పుకుంటే శివుడు పరమశివుడే, అది తప్పుకుంటే పార్వతి తప్పుకుంటే పరమశివుడే, ఈ శివుడే ఒకటే అవుతారు. ఇప్పుడు పార్వతి అనే శక్తితో కూడినటువంటి ప్రకృతితో కూడి ఏర్పడినందువల్ల మళ్ళీ ఇక్కడ శివుడు గారు రూపాంతరం చెందాడు. పరమశివుడేమో దేనికి అంటకుండా ఉన్నటువంటి ప్రకాశ రూపంలో ఉన్నాడు. బ్రహ్మ నుండి సరస్వతి పక్క తప్పుకుంటే ఆ బ్రహ్మ కూడా పరమశివుడే. మొట్టమొదటి వచ్చినటువంటి ప్రకాశం కలిగించినటువంటి, అన్నిటికీ ప్రకాశం కలిగించినటువంటి పరమశివుడే అవుతాడు ఈ సరస్వతి తప్పుకుంటే. ఎందుకంటే ఆ ప్రకృతి శక్తి వల్ల వాళ్ళు సృష్టి స్థితి లయాలకు కర్తలయ్యారు. ఈ ప్రకృతి అనే శక్తులు కలవడం వల్లనే, కలిసిన తర్వాత ఏర్పడినటువంటి వాటి వల్ల కర్తలైనారు. లేకపోతే వాళ్ళు కర్తలు గారు. ఆ కర్తృత్వం వల్ల ఏర్పడినటువంటి రూపం ధరించినటువంటి ఇవి కూడా పంచభూతాత్మకంగా ఉన్న ఇవి కూడా లేవు. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆది పరాశక్తి లేకపోతే, ఆది పరాశక్తి ఏమో ఆ ముగ్గురమ్మలకు కారణమైనటువంటి ఆది పరాశక్తి పరమశివుడు అని చెప్పిన ప్రకాశానికి ఏదైతే తోడైందో ఆ ఆది పరాశక్తి లేకపోతే ఈ త్రిమూర్తులు ఆ పరమశివుడితో సమానమే. ఈ త్రిమూర్తులు కూడా ఆ పరమశివునితోనే సమానం. పరమశివుడే వీరయ్యారు. వీరు కూడా మాయను దాటేసరికి వీళ్ళు కూడా మాయను దాటితే, ఈ ఏ మాయ చేత అయితే సృష్టికి కారణమైన దాంతో తాదాత్మ్యం చెందడం వల్లనే వాళ్ళు కూడా ఈ సృష్టికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళు మాయను దాటితే ప్రతి ఒక్కరూ కూడా సాధకులు, సత్శిష్యులు అందరూ కూడా మాయను అధిగమిస్తే అంతా పరమశివ స్వరూపులే. ఈ మూడుగా భావించినటువంటి ముగ్గురు మూర్తులు వాళ్ళ యొక్క శక్తులుగా భావించినటువంటి ప్రకృతితో కలవకపోతే వాళ్ళు సృష్టించేది, పోషించేది, లయింపజేసేది ఆ మూడు లేవు. కాబట్టి వాళ్ళు మాయకు లోబడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాయాతీతులైనప్పుడు వాళ్ళు కూడా పరమశివ స్వరూపంలోనే ఉన్నారు. వ్యాప్తం కానటువంటి కేవల ప్రకాశంగా ఉన్నారు. అది కూడా పోగొట్టుకుంటే ఏమీ లేనటువంటి అంతా బయలుగా ఉన్నటువంటి దాంట్లోనే ఉన్నారు. ఈ సాధకులు కూడా, ఈ సత్శిష్యులు అనేవాళ్ళు కూడా అందరూ మీరు, నేను, సర్వము అందరూ కూడా ఈ బోధలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాధకులు, సత్శిష్యులు. ఆ సత్శిష్యులు అందరూ కూడా మాయను అధిగమిస్తే అంతా పరమశివ స్వరూపులే. మాయను అధిగమిస్తే ఇంక చాలు, పరమశివ స్వరూపులై ఉంటారు. దానికి కావాలంటే నీ యొక్క సాధకుడుగా ఉండదే కాకుండా ఎవరైతే అశరీర గురువుని ఆశ్రయించావో ఆ అశరీర గురువు యొక్క కృప కూడా అవసరమే. అప్పుడు వీరంతా అచల పరిపూర్ణులే. అట్లా మార్పు చెంది మాయను అధిగమించిన వారంతా అది అచల పరిపూర్ణులే. ఈ దేవ అన్నప్పుడు అది మాయావరణలో ప్రకాశిస్తూ ఉంది. ఈ దేవ అనే శబ్దము ప్రకాశిస్తుంది, ప్రకృతిలో ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ ప్రకృతితో ప్రకాశించబడి ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెందితేనే దేవ అనే శబ్దం. ఇది ఏందో జరుగుతున్నటువంటి దాని శక్తిగా నువ్వు భావించి దాంతో తాదాత్మ్యం చెందితేనే ఈ దేవ అనేది అన్నప్పుడు ఈ మాయావరణలోనే ప్రకాశిస్తుంది దేవ అనేది. ఈ ప్రకృతిగా నీకు కనపడుతున్నటువంటి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి తిరగడం అనేది, రాత్రింబోళ్ళు ఏర్పడడం అనే సకరము ఆవరణలోనే జరుగుతుంది. ఈ ఆవరణలోనే ఆ దేవ అనే శబ్దం ప్రకాశిస్తుంది. దానికి అవతల లేదు. కాబట్టి ప్రకృతిలోనేమో ప్రకాశిస్తుంది. ప్రకృతి శక్తులతో కూడకుండా ఉంటే అదే కూడా పరమశివమై ఉంటుంది. ఇంకా ప్రకాశించేది లేదు. అందుకు దేవ అనే శబ్దము వచ్చింది అపరి అని ఇటుకుంది. ఇంకా వీటికి కాలం కూడా సరిపోయింది. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం
సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపమునికిత్తు మంగళం. శ్రేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. వెరీ గుడ్. జై